బంగారం పసుపు రంగులో దగదగ మెరిసే ఈ మూలకం సంపదకు నిదర్శనం. ప్రపంచంలో ఏ దేశంలో అయినా దీనికి ఉండే డిమాండ్ ఒక రేంజ్లో ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల నుండి దీని విలువ ఏమాత్రం తగ్గడం లేదు కదా, అంతకంతకు పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా భారతీయులకు బంగారం అనేది ఒక ఎమోషన్. ఎంతో కొంత బంగారం కొనుక్కోవాలని మన దేశంలో ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది. అసలు బంగారం అంటే ఏమిటి, ఎలా తయారైంది, ఈ బంగారం అంతా ఎక్కడి నుండి వస్తుంది, ఎందుకు దానికి అంత విలువ వచ్చింది, నకిలీ బంగారాన్ని ఎలా కనుగొనాలి, ఇంకా ఈ భూమి మీద ఎంత బంగారం మిగిలి ఉంది, ఇలా బంగారం గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. గోల్డ్ అనేది ఒక కెమికల్ ఎలిమెంట్. దాని సింబల్ ఏయు. లాటిన్ పదమైనటువంటి ఆరం అనే పదం నుండి ఇది వచ్చింది. పీరియాడిక్ టేబుల్ గమనిస్తే దీని యొక్క అటామిక్ నెంబర్ 79గా ఉంటుంది. అంటే గోల్డ్ యొక్క ఆటం మధ్య భాగంలో ఉండే న్యూక్లియస్ లో 79 ప్రోటాన్లు ఉంటాయి. మరి అసలు ఈ బంగారం ఎప్పుడు ఎలా తయారైందో తెలుసా? మన భూమి, సూర్యుడు ఏర్పడడానికన్నా కొన్ని లక్షల సంవత్సరాల పూర్వమే ఈ గోల్డ్ ఎలిమెంట్ తయారైంది. గోల్డ్ అనేది అంత ఆషామాషిగా తయారవలేదు. దానికోసం విపరీతమైన ఎనర్జీ, టెంపరేచర్ కావాలి. సూపర్నోవా జరిగినప్పుడు, అంటే ఏదైనా నక్షత్రం పేలినప్పుడు గాని, లేదా ఏవైనా 2 న్యూట్రాన్ స్టార్లు ఒకదానితో ఒకటి ఢీ కొట్టినప్పుడు సూర్యుడి మధ్య భాగంలో ఉండే వేడి కన్నా 6000 రెట్లు ఎక్కువ వేడి విడుదలవుతుంది. అంత ఎక్కువ వేడి మరియు ఎనర్జీలో హైడ్రోజన్, హీలియం వంటి లైటర్ ఎలిమెంట్స్ అన్ని కలిసి హై డెన్సిటీతో కూడిన గోల్డ్ వంటి ఎలిమెంట్స్ గా ఏర్పడతాయి. అలా తయారైన గోల్డ్ పార్టికల్స్ ఆ పేలుడు ఏర్పడినప్పుడు అన్ని మూలకాలతో పాటుగా ఈ విశ్వంలోకి విసిరివేయబడ్డాయి. ఈ భూమి ఏర్పడినప్పుడు అవన్నీ కూడా మన భూమి మీదకు చేరుకున్నాయి. వీటిలో కొన్ని భూమికి బాగా మధ్య భాగానికి చేరుకుంటే మరికొన్ని మాత్రం భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో పేరుకుని ఉన్నాయి. ఇలా ఉపరితలానికి దగ్గరగా ఉన్న బంగారాన్ని మనం మైనింగ్ చేసి బయటకు తీయగలుగుతున్నాం. ఇలా మైనింగ్ చేసి గోల్డ్ ఎక్స్ట్రాక్ట్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. అసలు ముందు గోల్డ్ మైన్స్ దొరకడమే చాలా కష్టం. ఈ గోల్డ్ మైన్స్ లో గోల్డ్ అనేది రాళ్లు, మట్టితో కలిసిపోయి ఉంటుంది. దీనిని గోల్డ్ ఓర్ అని అంటారు. ఈ ఓర్ నుండి బంగారాన్ని వెలికి తీయడం చాలా పెద్ద ప్రాసెస్. ఇంత చేసినా కూడా 1 మెట్రిక్ టన్ను ఓర్ని తవ్వి తీస్తే దాని నుండి సుమారుగా కేవలం 6 గ్రాముల బంగారం మాత్రమే లభిస్తుంది. మరి ఇంత కష్టపడి తవ్వి తీయాలా? మనం సొంతంగా బంగారాన్ని తయారు చేయలేమా అంటే అది జరిగే పని కాదు. ఇప్పుడున్న గోల్డ్ తయారవడానికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో అలాంటి పరిస్థితులను మళ్లీ క్రియేట్ చేయాలి. అది సాధ్యం కాదు. సొంతంగా గోల్డ్ ని తయారు చేయడానికి పూర్వం నుండి కూడా ఎన్నో ప్రయోగాలు జరిగాయి. 1660లో హెన్నింగ్ బ్రాండ్ అనే ఆల్కమిస్ట్ మనుషుల యూరిన్ లో బంగారం కరిగి ఉంటుంది అని నమ్మేవాడు. అందుకని ఆ ఊరి ప్రజలందరిది సుమారుగా 5600 లీటర్ల యూరిన్ ని స్టోర్ చేసి దానిని బాగా వేడి చేశాడట. కానీ పాపం బంగారానికి బదులుగా భాస్వరం వచ్చింది. భాస్వరం అంటే ఫాస్ఫరస్ అనే కెమికల్. ఇదిలా ఉంటే ఎన్నో ఎలిమెంట్స్ ఉండగా బంగారానికే ఎందుకంత విలువ ఏర్పడింది? దీనికి ముఖ్యమైన కారణం ఇది చాలా అరుదుగా దొరుకుతుంది. ఎంత అంటే క్రీస్తు పూర్వం నుండి ఇప్పటి వరకు ఇన్ని వేల సంవత్సరాల్లో మనిషి ఎంత బంగారాన్ని అయితే మైనింగ్ చేసి తీయగలిగాడో అంతే పరిమాణం ఉన్న ఐరన్ ని కేవలం 1 గంటలో మైనింగ్ చేసి తీస్తున్నారు. అంటే బంగారం దొరకడం ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. అయితే కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా రోమన్లు, పెర్షియన్లు, గ్రీకులు బంగారపు కాయిన్లను కరెన్సీగా వాడేవారు. ఎందుకంటే ఇది మిగిలిన ఎలిమెంట్స్ లాగా త్వరగా రియాక్ట్ అవ్వదు. ఇనుములాగా గాలి గాని, నీరు గాని తగిలితే తుప్పు పట్టడం, త్వరగా పాడవడం జరగదు. అలాగే మెర్క్యూరీ, లెడ్, రేడియం, యురేనియం ఈ ఎలిమెంట్స్ అనేవి రేడియో యాక్టివ్ మెటీరియల్స్ తో ఉంటాయి. ఇవి మన చర్మానికి హాని చేస్తాయి. కానీ బంగారం అలా కాదు, చాలా సేఫ్. ఒకవేళ బంగారాన్ని తిన్నా కూడా ఎటువంటి హాని ఉండదు. కొంతమంది బంగారం కలిసిన ఆహార పదార్థాలు తింటూ ఉంటారు. బంగారంలో ఉండే మరొక గొప్ప గుణం ఏమిటంటే మనకు పీరియాడిక్ టేబుల్లో ఉండే అన్ని ఎలిమెంట్స్ కన్నా కూడా దీనికి సాగే గుణం చాలా ఎక్కువ. అంటే ప్యూర్ గోల్డ్ ని తీసుకుని దానిని ఎంత కొట్టినా సాగుతుంది గాని విరగడం జరగదు. 1 ఔన్స్ అంటే సుమారుగా 28 గ్రాముల బంగారాన్ని తీసుకుంటే దానితో 100 చదరపు అడుగుల సైజున్న షీట్ ని తయారు చేయవచ్చు. అలాగే 1 ఔన్స్ బంగారాన్ని తీసుకుని దానిని 80 కిలోమీటర్ల పొడవైన సన్నని వైరుగా సాగదీయవచ్చు. బంగారానికి అంత సాగే గుణం ఉంటుంది. ప్యూర్ గోల్డ్ కి ఇలా సాగే గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకవేళ ఈ ప్యూర్ గోల్డ్ తో మనం ధరించే ఆభరణాలు చేస్తే వాటి రూపం మారిపోయే అవకాశం ఉంది. అందుకే ఆ ఆభరణాలు కొంచెం గట్టిగా ఉండడానికి వాటిలో సిల్వర్, కాపర్, ప్లాటినం, జింక్ వంటి మిగిలిన ఎలిమెంట్స్ ని కూడా కొంచెం వాడతారు. అందువల్లే మనం ధరించే బంగారపు నగలు కొంచెం గట్టిగా ఉంటాయి. అయితే దేనిలో ఎంత బంగారాన్ని ఉపయోగించారు అంటే
ఆ గోల్డ్ ప్యూరిటీ ఎంత అనే దానిని క్యారెట్లలో కొలుస్తారు. ఎంత ఎక్కువ క్యారెట్స్ అయితే ఆ ఆభరణంలో అంత ఎక్కువ ప్యూర్ గోల్డ్ ఉంది అని అర్థం. దీనిలో 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, 18 క్యారెట్స్ ఈ విధంగా ఉంటుంది. 24 క్యారెట్స్ అంటే దానిలో 99.9% ప్యూర్ గోల్డ్ ఉంటుంది. అదే 22 క్యారెట్స్ అంటే 91.6% బంగారం ఉంటుంది. మనం ధరించే ఆభరణాలన్నీ కూడా దాదాపుగా 22 క్యారెట్స్ తో తయారై ఉంటుంది. 18 క్యారెట్స్ అంటే 75% గోల్డ్ ఉంటుంది. మిగిలిన 25% వేరే ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ విధంగా అది ఎన్ని క్యారెట్ల బంగారం అనే దానిని బట్టి దానిలో ఎంత ప్యూర్ గోల్డ్ ఉంది అని తెలుసుకోవచ్చు. అలాగే ఈ క్యారెట్స్ పెరిగే కొద్దీ దాని విలువ కూడా పెరుగుతుంది. సరే, మరి ఈ బంగారం అంతా ఎక్కడి నుండి వస్తుంది అంటే మనకు వస్తున్న బంగారంలో సుమారుగా 75% గోల్డ్ మైనింగ్ ద్వారా వస్తుంది. అంటే మనం ముందు చెప్పుకున్నట్లు గోల్డ్ ఓర్ని తవ్వి దాని నుండి గోల్డ్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం. మిగిలిన 25% రీసైకిల్ ద్వారా వస్తుంది. బాగా పాడైపోయిన ఆభరణాల నుండి, అలాగే మనం వాడే మొబైల్స్, కంప్యూటర్స్ వీటన్నిటిలో కూడా బంగారాన్ని ఉపయోగిస్తారు. అలా పాడైపోయిన వాటి నుండి రీసైకిల్ చేసి తీస్తారు. అయితే ఇప్పుడు ప్రపంచమంతా వాడుతున్న బంగారంలో సగానికి పైగా సౌత్ ఆఫ్రికాలోని గోల్డ్ మైన్స్ నుండి వస్తుంది. మన దేశంలో కూడా కర్ణాటకలోని పుట్టి, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, జార్ఖండ్ లో లావా గోల్డ్ మైన్స్ ఉన్నాయి. అయితే మనం కేజీఎఫ్ మూవీలో చూసిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ని గవర్నమెంట్ 2001లో క్లోజ్ చేసేసింది. ఇంతకు గోల్డ్ ప్రైస్ ఎందుకు పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది? ఏ వస్తువైనా డిమాండ్ పెరిగితే ధర కూడా పెరుగుతుంది. గోల్డ్ కూడా అంతే. ముఖ్యంగా మన దేశంలో బంగారానికి ఉండే డిమాండ్ అంతా ఇంత కాదు. ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారంలో దాదాపుగా 11% మన దేశంలోనే ఉంది. అంటే సుమారుగా 24,000 టన్నుల బంగారం అన్నమాట. అందుకే ప్రపంచంలోనే ఎక్కువ బంగారాన్ని కొనే దేశంలో మన దేశమే నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. ఈ విధంగా డిమాండ్ పెరగడం వల్ల గోల్డ్ ధర పెరుగుతూ ఉంది. ఉదాహరణకి ఇక్కడ ఉన్న ఈ టేబుల్ ని చూస్తే 1925లో 10 గ్రాముల బంగారం 18 రూపాయలుగా ఉండేది. కానీ ఇప్పుడు 48,000 రూపాయలకు చేరుకుంది. అయితే ప్రతిరోజు కూడా గోల్డ్ రేట్స్ పెరుగుతూనే ఉండవు, కొన్ని రోజులు తగ్గుతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఆర్థిక, రాజకీయ పరిణామాలు గోల్డ్ రేట్స్ మీద ప్రభావం చూపిస్తాయి. ఏవైనా యుద్ధాల సమయంలో గాని, పండుగల సమయంలో బంగారం ధరలు పెరుగుతూ ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి ఎకానమీ అంతా బాగుండి స్టాక్ మార్కెట్లన్నీ మంచి లాభాలతో నడుస్తున్న సమయంలో బంగారం కన్నా స్టాక్ మార్కెట్లో ఎక్కువ రాబడి వస్తుందని ఎక్కువ మంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతుంటారు. అలాంటప్పుడు గోల్డ్ కి డిమాండ్ తగ్గి రేట్లు తగ్గుతుంటాయి. ఒకవేళ మార్కెట్లు నష్టాల్లో ఉంటే అప్పుడు గోల్డ్ వైపు మొగ్గు చూపుతారు. అప్పుడు మళ్ళీ రేట్లు పెరుగుతుంటాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఉంటాయి. ఒకవేళ గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది అని మీకు అనిపిస్తే ఈ గోల్డ్ ఫ్యూచర్స్ ని కొనుక్కుని దాని ధర పెరిగిన తర్వాత అమ్ముకోవచ్చు. అంతేకాదు, దీనిలో ఒకవేళ బంగారం ధరలు పడిపోతున్నా కూడా డబ్బు సంపాదించవచ్చు. ఒకవేళ త్వరలో గోల్డ్ ధర పడిపోతుంది అని మీకు అనిపిస్తే గోల్డ్ ఫ్యూచర్ ని ముందు సెల్ చేసి బంగారం ధర పడిన తర్వాత కొనుక్కోవడం ద్వారా డబ్బు సంపాదిస్తుంటారు. దీనిని కమోడిటీ ట్రేడింగ్ అంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక చిన్న విషయం. ఒకవేళ మీరు ఈ గోల్డ్ మీద ట్రేడింగ్ చేసి మనీ సంపాదించాలనుకున్నా లేదా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టాలనుకున్నా మీకు డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. అందుకోసం రతన్ టాటా గారు పెట్టుబడి పెట్టిన అప్స్టాక్స్ కంపెనీ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే త్వరలో రిలయన్స్ జియో, ఎల్ఐసి వంటి పెద్ద పెద్ద కంపెనీలు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాయి. ఐపీఓ ద్వారా వాటిలో పెట్టుబడి పెట్టాలన్నా లేదా మ్యూచువల్ ఫండ్స్ లలో ఇన్వెస్ట్ చేయాలన్నా మీకు ఈ అప్స్టాక్స్ అకౌంట్ యూజ్ అవుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవారు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీకు మీరే సులువుగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతే, బంగారం ఇంత విలువైంది కాబట్టే నకిలీ బంగారంతో మోసాలు కూడా జరుగుతుంటాయి. ఐరన్ పైరైట్ అనే ఎలిమెంట్ తో ఈ నకిలీ బంగారాన్ని తయారు చేస్తారు. దీనిని ఫూల్స్ గోల్డ్ అని కూడా అంటారు. ఒకవేళ మీరు బంగారం కొనాలనుకుంటే జాగ్రత్తగా చూసుకోనండి. బంగారానికి తుప్పు పట్టదు, అలాగే రంగు పోవడం జరగదు. కాబట్టి లైట్ కింద పెట్టి ఎడ్జెస్ లో ఎక్కడైనా పాడైందేమో చెక్ చేయండి. రియల్ బంగారం మరీ అంతలా మెరిసిపోదు, అలాగే అది మ్యాగ్నెట్ కి అంటుకోదు. అలాగే మీరు కొనేదాని మీద హాల్ మార్క్ స్టాంప్ ఉందా లేదా, అది ఎన్ని క్యారెట్ల బంగారం, ఇలా అన్ని ఒకసారి చెక్ చేసుకోండి. అయితే బంగారాన్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు? బంగారాన్ని కేవలం ఆభరణాల కోసమే కాదు, మనం ఉపయోగించే ఫోన్లు, కంప్యూటర్లలో ఉండే మైక్రోచిప్లలో, మెమరీ కార్డులలో కూడా ఈ బంగారాన్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే గోల్డ్ ద్వారా ఎలక్ట్రిసిటీ బాగా పాస్ అవుతుంది. అంతేకాదు, మనం ముందు చెప్పుకున్నట్టు బంగారాన్ని కావలసినంత సన్నగా మార్చవచ్చు. చిన్న చిన్న చిప్స్ లో ఉపయోగించడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. అలాగే ఆస్ట్రోనట్స్ ధరించే హెల్మెట్ కి ఉండే ఔటర్ వైజర్ మీద సన్నని గోల్డ్ లేయర్ ఉంటుంది. ఎందుకంటే సూర్యుడి నుండి వచ్చే రేడియేషన్ చాలా ప్రమాదకరం. మన భూమి మీద అయితే ఓజోన్ లేయర్ ఉంది కాబట్టి పర్వాలేదు, స్పేస్ లో అది ఉండదు.
కాబట్టి ఆ రేడియేషన్ వల్ల ఆస్ట్రోనాట్స్ కళ్ళు దెబ్బతింటాయి. అదే ఈ గోల్డ్ లేయర్ ఉంటే ఇది కేవలం మనం చూసే లైట్ ని మాత్రమే అలౌ చేసి మిగిలిన హార్మ్ఫుల్ రేస్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంతేకాదు స్పేస్ లోకి పంపే కొన్ని శాటిలైట్స్ లోపలి భాగాలు రేడియేషన్ వల్ల దెబ్బతినకుండా ఉండడానికి వాటికి కూడా గోల్డ్ కోటింగ్ అప్లై చేస్తారు. అలాగే క్యాన్సర్ కి వాడే మెడిసిన్లలో, డెంటల్ క్యాప్స్లలో కూడా ఈ గోల్డ్ ని ఉపయోగిస్తారు. అది సరే, ఇంకా ఈ భూమి మీద ఎంత బంగారం ఉంది? WGC అంటే ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ అంచనా ప్రకారం ఇప్పటి వరకు 1,90,000 టన్నుల బంగారం అనేది మైనింగ్ ద్వారా తీయడం జరిగింది. ఇంకా కేవలం 57,000 టన్నుల బంగారం మాత్రమే ఉంది. అది కూడా సుమారుగా 2040 నాటికి ఈ భూమిలో ఉన్న బంగారపు నిల్వలు అయిపోవచ్చట. మరి ఇక అసలు ఈ భూమి మీద బంగారమే లేదా అంటే ఉంది. భూమి పై పొరల్లో కాకుండా బాగా మధ్యలో ఉంది. కానీ అక్కడి వరకు తవ్వి తీయడం చాలా కష్టం. అలాగే మన సముద్రాల్లో అయితే సుమారుగా 20 మిలియన్ టన్నులు అంటే 2 కోట్ల టన్నుల బంగారం నీటిలో కరిగిపోయి ఉంది. కానీ ఆ బంగారం కన్నా దానిని వెలికి తీయడానికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. రీసెంట్ గా నాసా మన సోలార్ సిస్టంలో 16 సైకి అనే ఆస్ట్రాయిడ్ మీద సుమారుగా 2,000 కోట్ల టన్నుల బంగారం ఉన్నట్లు గుర్తించారు. 2022లో దాని మీదకు స్పేస్ క్రాఫ్ట్ ని పంపడానికి నాసా ప్లాన్ చేస్తుంది. ఇదిలా ఉంటే రోజు రోజుకి బంగారపు నిల్వలు తగ్గిపోవడం, ఒకవైపు బంగారం వాడకం పెరిగిపోవడం వల్ల బంగారానికి ఉండే డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది. అందుకే భవిష్యత్తులో బంగారపు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా తరువాతి తరాలకు సంపదను అందించాలనుకున్నా లేదా పెట్టుబడిగా పెట్టి మంచి రాబడిని పొందాలనుకున్నా బంగారపు ధరలు తగ్గినప్పుడల్లా కొద్ది కొద్దిగా కొనుక్కోవడం మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు పడిపోవడం వల్ల మంచి మంచి కంపెనీ షేర్లన్నీ తక్కువ ధరకి లభిస్తున్నాయి. కాబట్టి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఇచ్చే లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇలాంటి అవకాశం ఎప్పుడో కానీ రాదు, కాబట్టి సద్వినియోగం చేసుకోండి. ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.